హలో అందరికీ. ఈ డ్రై ఫ్రూట్స్ డబ్బాతో పాటు మిగతా ఐటమ్స్ అన్నీ కొన్నానే కానీ రిఫిల్లింగ్ మాత్రం ఇంత టైం పట్టిందనమాట నాకు. ఇంకెలాగో ఈరోజు హాలిడే కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా రీఫిల్ చేసేసుకున్నాను. 4 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఫిల్ చేసేసి పెట్టేశాను అనమాట. ఇవి నాకు మోస్ట్లీ యూజ్ అయ్యే డ్రై ఫ్రూట్స్ అనమాట. దానికోసమని హ్యాండీగా పెట్టుకున్నాను. ఇక్కడ ఇవి ఇలా ఎలాడుతున్నప్పుడు కింద నాకు ఆ ట్రే చాలా డిస్టర్బ్ అవుతుంది. దానికోసమని నా పాత జాడీ ఒకటి ఉందండి. సో ఇప్పుడు జాడీలు కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాయి. కిచెన్లో మనం ఎక్కడ పెట్టినా కూడా చాలా ఆస్థెటిక్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో నేను డైలీ యూజ్ చేస్తే గరిటెలు అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టి ఇలా పెట్టాను. కానీ నాకు అక్కడ ప్లేస్ ఎందుకో నచ్చలేదు. అందుకని నేను తీసుకున్న వుడెన్ ట్రేస్లో చిన్న ట్రే తీసుకుని నేను ఏదైతే జాడీ పెట్టానో అది ఇందులో పెట్టి అలాగే ఆయిల్ క్యాన్ కూడా పెట్టేసేసరికి ఈ లుక్ ఇంకా బాగా అనిపించింది. ఈ ఆర్గనైజర్ షెల్ఫ్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను, బట్ ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇలా సాల్ట్, టర్మరిక్ అండ్ రెడ్ చిల్లీకి అయితే ఇలా పెట్టేసుకుని కింద కాఫీ, టీ, షుగర్ అయితే పెట్టుకున్నాను. ఇవే కదా మనం డైలీ బేసిస్లో ఎక్కువ యూజ్, అందుకనే హ్యాండీగా పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను అగారో నుంచి తీసుకున్నాను. ఈ జారు చాలా క్వాలిటీగా ఉందండి. నాకు వంటలకు వాటర్ ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి హ్యాండీగా పెట్టేసుకున్నాను. ఇలా నాకు హ్యాంగ్ అవ్వడం ఇష్టం లేదు, అందుకని స్పూన్స్కి కూడా తీసుకున్నాను. ఎప్పటి నుంచో ఇలాగ స్పూన్ రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. మంచి ఆఫర్లో నాకు ఇది రావడంతో ఇది కూడా పెట్టేసరికి ఇల్లంతా చాలా బాగుంది. అలాగే నా అవెన్ సామానం ఇక్కడ